హాయ్ గైస్, నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో నా వీడియోస్ మొదటిగా చూసిన వాళ్ళ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. నా పేరు శివ. నేను కెనడాలో ఉంటాను. అండ్ 4 ఇయర్స్ నుంచి కెనడాలో ఉంటున్నాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్, నేను కెనడాకి ఎలా వచ్చాను, తర్వాత కెనడాకి వచ్చిన తర్వాత నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా అనుభవాలు ఏంటి, తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏ జాబ్స్ ఉంటాయి, స్కిల్ జాబ్స్ ఏముంటాయి, అన్‌స్కిల్ జాబ్స్ ఏముంటాయి, తర్వాత వాళ్ళ సాలరీస్ ఎంత ఉంటాయి, ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటుంది, కెనడాలో సెటిల్ అవ్వడం బెటరా, ఇండియాలో ఉండడం బెటరా, అసలు కెనడాకి 2025, 6లో రావడం బెటరా కాదా, ఇప్పుడున్న రెసెషన్స్‌లో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో, ఇన్‌ఫ్లేషన్‌లో కెనడా అనేది బెటర్ అవుతుందా కాదా, తర్వాత కెనడాకి నేనొస్తే నా ఓల్డ్ పేరెంట్స్ అంటే స్మాల్ కిడ్స్ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ ఉంటుంది, తీసుకొనొస్తే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటది, స్కూల్ ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైఫ్ అనేది బాగుంటుందా లేదా, నా కిడ్స్‌ని ఫ్యూచర్ జనరేషన్స్‌కి నేను ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుందా లేదా. సో ఇలాంటి చాలా విషయాలు నా అనుభవంతో నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. సో అంటే స్కిల్ లేబర్‌కి, తర్వాత అన్‌స్కిల్ లేబర్స్‌కి జాబ్స్ ఎలా ఉంటాయి, వాటి సాలరీస్ ఎలా ఉంటాయి, సో కెనడాకి ఎలా రావచ్చు, కెనడాలో సెటిల్ అవ్వడం బెటరా, అంటే కెనడాకి ఈ యొక్క 2025లో రావడం బెటర్ అనేది కూడా వీడియో చేశాను. అదేవిధంగా కెనడాకి ఓవరాల్‌గా ఏ టైప్ ఆఫ్ వీసాస్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, సో ఏ వీసాతో మనం ఇక్కడికి రావచ్చు, ఏ కేటగిరీకి ఏ వీసా అనేది వర్క్ అవుతుంది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. సో ఈ వీడియో ఏంటంటే స్పెసిఫిక్‌గా నాకు చాలామంది నా వీడియోస్ ప్రీవియస్ అన్ని దానిలలో చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ లేబర్ రిలేటెడ్ చేసేవాళ్ళు అనేది కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు చాలామంది, ఒక ఫ్రెండ్ అనేది దుబాయ్ నుంచి, సో నేను ఇక్కడ ప్లంబింగ్ జాబ్ చేస్తున్నాను, తర్వాత ప్లంబర్తో పాటు పెయింటింగ్, వాల్ పెయింటింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నా. నేను ఇప్పుడు కెనడాలోకి రావాలనుకుంటున్నాను, ఏమైనా వీసా ప్రాసెస్ ఉంటే చెప్పన్నా అని అడుగుతున్నానమాట. అదేవిధంగా ఇంకొక అబ్బాయి వేరే అతను డేటా సైన్స్‌లో నాది పర్టికులర్ డిగ్రీ అయిపోయింది ఇండియాలో. సో ఈ డేటా సైన్స్ పైన నేను ఇక్కడ ఇండియా నుంచి జాబ్ అప్లై చేయొచ్చా లేదా. సో ఇంకా కొద్దిమంది ఏమంటే నేను ఇప్పుడు ఇండియాలో క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఈ క్వాలిఫికేషన్ అనేది నాకు కెనడాలో ఎలిజిబిలిటీ అవుతుందా అవ్వదా. అదేవిధంగా టీచర్స్ అనమాట. ఒక టీచర్ పీఈటీ నేను ప్రిపేర్ అవుతున్నా. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ అయిపోయి ఎంత స్కోర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ టీచర్స్, సరే నర్స్ పైన జాబ్ కోసం నేను ఇప్పుడు కెనడాకి వస్తే నాకు మంచి జాబ్స్ ఉంటాయా ఉండవా. సో ఇంకా తర్వాత ఏదైనా లేబర్ జాబ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్లో నాకు ఏదైనా జాబ్స్ ఉంటే చూడండి, అర్జెంట్. సో ఇలాంటి మెనీ క్వశ్చన్స్ అనేవి మెంబర్స్ అడిగామంట. సో ఇలాంటి వాళ్ళందరికీ సో ఎలాంటి ప్రోగ్రామ్స్ కెనడాలో ఇప్పుడు ఈ టైంలో రావాలంటే నీకు యూజ్ అవుతుంది, ఎలాంటి ప్రోగ్రామ్ పైన మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, సెటిల్ అవ్వడానికి వర్క్ అవుతుంది అనేది మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనం ఇండియాలో ఆల్రెడీ పీజీ కానీ డిగ్రీ కానీ ఏదైనా చేసుంటే ఆ డిగ్రీ పీజీకి సంబంధించిన ఎడ్యుకేషన్‌తో తర్వాత నీకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అందులో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో నువ్వు అప్లై చేసుకోవచ్చు, పీఆర్ తీసుకోవచ్చు, సెటిల్ కావచ్చు అని చెప్పానమాట. సో యాక్చువల్‌గా ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ ప్లంబర్స్ కానీ, టీచర్స్ కానీ, నర్సెస్ కానీ అనే వాటి కోసం ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలోనే సెపరేట్ కేటగిరీ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఫెడరల్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఫెడరల్ స్కిల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కెనడా పీఆర్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఉంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో కూడా సెపరేట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క కేటగిరీకి సెపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తక్కువ ఉండాలి, ఇంకొక దానికి ఫ్రెంచ్ ప్రొఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, టీచర్స్‌కి అయితే ఒక విధంగా, లేబర్‌కి అయితే ఇంకొక విధంగా, ట్రక్ డ్రైవర్‌కి అయితే ఇంకొక విధంగా. సో దేర్ ఆర్ సెపరేట్ కేటగిరీస్. ట్రేడ్ ఆక్యుపేషన్స్‌కి సెపరేట్ ఉంటుంది, తర్వాత హెల్త్ కేర్ ఆక్యుపేషన్స్ సెపరేట్ ఉంటుంది, స్టెమ్ ఆక్యుపేషన్స్‌కి సెపరేట్ ఉంటుంది, తర్వాత ఇంకా పీఎన్‌పీ ప్రోగ్రామ్ సెపరేట్ ఉంటుంది. సో ఎవ్రీ కేటగిరీకి సెపరేట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో ఈ కేటగిరీ వాళ్ళందరూ దీంట్లో వస్తారనమాట. ఎవరెవరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వర్క్ చేసేవాళ్ళు, లేబర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, తర్వాత హోమ్ మేకర్స్, తర్వాత అగ్రికల్చర్‌కి సంబంధించిన వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు. దీంట్లో నువ్వు ఏదైతే ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ ప్రొఫిషియన్సీ ఉంటుందో అది నీకు స్కిల్డ్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి అంత ప్రొఫిషియన్సీ అవసరం లేదు. దానికి ప్రొఫిషియన్సీ పాస్ వచ్చి నీకు మినిమమ్ 7 ఔట్ ఆఫ్ 9లో 7 అన్నా రావాలి. 6.5-7 రావాలి. దీంట్లో ఔట్ ఆఫ్ 9లో 3 అనుకుంటా. ఐ థింక్ 3-4, 4 లెవెల్ వరకు నువ్వు పాస్ అవ్వగలిగితే చాలన్నమాట. సో నీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మినిమమ్ కావాలి. ఎందుకంటే నువ్వు ఆబ్వియస్లీ ఇది ఇంగ్లీష్ గవర్నమెంట్ కదా, సారీ ఇంగ్లీష్ కంట్రీ కదా. నువ్వు కనీసం మినిమమ్ ఇంగ్లీష్ రాయడానికి, మాట్లాడడానికి అవసరమవుతుంది కాబట్టి రీడింగ్, ఆ టెస్ట్‌లో ఏమేమి ఉంటాయంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. సో ఈ 4 దానిలో వాళ్ళు టెస్ట్ పెడతారు. మినిమమ్ అన్నింటిలోనూ మినిమమ్ 4 అనేది రావాలన్నమాట. దాన్ని సెల్ఫ్ ఓవరాల్ స్కోర్ అనమాట. సో దాని తర్వాత నువ్వు ఇండియాలో ఏదైనా ఆల్రెడీ ఇలాంటి ప్లంబింగ్ వర్క్ గానీ, ట్రాక్టర్ డ్రైవింగ్ వర్క్ గానీ, అగ్రికల్చర్ వర్క్ గానీ, లేకుంటే దానిపైన నువ్వు ఏదైనా డిగ్రీ చేసిండేది గానీ, ఏదైనా ఉన్నాయనుకో నువ్వు అవి కూడా సబ్మిట్ చేయొచ్చు. సో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సబ్మిట్ చేసిన తర్వాత
ప్లంబర్ అయితే ప్లంబర్ సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే నువ్వు సర్టిఫైడ్ ప్లంబర్ అయి ఉండాలనమాట ఇక్కడ రావాలంటే. తర్వాత ట్రక్ డ్రైవర్‌గా రావాలంటే సర్టిఫైడ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేకుంటే నువ్వు టీచర్ సారీ ఇంకా అగ్రికల్చర్‌లో అయితే అగ్రికల్చర్ సంబంధించిన సర్టిఫికేట్. సో, నీ యొక్క నువ్వు ఏ స్కిల్‌లో అయితే నువ్వు ప్రొఫెషనల్ అని అనుకుంటున్నావో, ఆ స్కిల్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్. అదేవిధంగా నీ యొక్క నువ్వు ఆ ఫీల్డ్‌లోకి సంబంధించిన నీ పర్టిక్యులర్ లైసెన్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేసి ఈ ట్రేడ్ కింద ఫెడరల్ ట్రేడ్ ప్రోగ్రామ్ కింద సబ్మిట్ చేస్తే నీకు పీఆర్ అనేది తెచ్చుకొని అంటే సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి నీకు పీఆర్ ఇచ్చి నువ్వు ఇక్కడికొచ్చి పీఆర్ వన్స్ వచ్చిందంటే నువ్వు ఇక్కడికొచ్చి జాబ్ ఎతుక్కొని ఈజీగా సెటిల్ అయిపోవచ్చనమాట. సో, ఈ విధంగా ఈ ప్లంబర్ రిలేటెడ్ స్కిల్ ప్రోగ్రామ్ వాళ్ళు నాన్ స్కిల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇక్కడ రావచ్చనమాట. ఈ విధంగా ఈ ప్లంబర్ వాళ్ళు ఒకవేళ నేను పీఆర్ తీసుకోలేకపోతున్నాను, నాకు కష్టమవుతోంది. సో, మేము డైరెక్ట్ అప్లై చేయాలి అని పీఆర్ నా వల్ల కావట్లేదు అని అన్నాను. అలాంటి వాళ్ళ కోసం వర్క్ పర్మిట్ అనమాట. వర్క్ పర్మిట్ ఉంటది. ఓపెన్ వర్క్ పర్మిట్ ఆర్ క్లోజ్ వర్క్ పర్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగానే క్లోజ్ వర్క్ పర్మిట్ అదే చెప్పా కదా! నువ్వు ఇండియా నుంచి డైరెక్ట్ డైరెక్ట్ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ట్రై చేస్తూ ఉంటే బట్ ఇట్ షుడ్ బి ద జెన్యూన్ కంపెనీ అని ఉండాలనమాట. సో, నేను ఈ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. కొన్ని ఆల్రెడీ కంపెనీస్ ఎవరైతే ఆల్రెడీ మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని బ్లాక్ లిస్ట్‌లో అనమాట. కెనడియన్ గవర్నమెంట్ కొద్దిమందిని ఈ స్కామ్ చేసే కొన్ని ఏజెంట్స్‌ని, కొన్ని కంపెనీస్‌ని ఒక లిస్ట్ అనేది అనమాట గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్‌లో పెడుతూ ఉంటుంది. సో, అలాంటి బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీస్ లిస్ట్ అనేది నేను లింక్‌లో పెడుతున్నాను. అది చూడండి. ఎందుకంటే ఆ కంపెనీస్‌లో నుంచి మీకేమైనా ఆఫర్ లెటర్ వచ్చిందంటే మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని అది స్కామ్ చేస్తున్నారా అని చెప్పేసి అబ్జర్వ్ చేసుకొని మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో, అది కాకుండా నీకు జెన్యూన్‌గా మీ ఫ్రెండ్ రిఫర్ చేశారు. లేకుంటే ఏదైనా ఐటీ కంపెనీలో, ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ చేస్తున్న మీ ఫ్రెండ్ ఆ కంపెనీలో రిఫర్ చేశాడు. అట్లా వచ్చినాను. లేకుంటే నువ్వు ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నావు. సో, వాళ్ళ ట్రక్ డ్రైవర్ ఏజెన్సీలో నీకు జాబ్ మీ ఫ్రెండ్ త్రూ వచ్చింది. లేకుంటే ఇంకో విధంగా స్కామ్ చేస్తుంటే కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళు అక్కడ 25,00,000 to 15,00,000 అనేది మన ఇండియాలో నుంచి తీసుకొని వాళ్ళకి ఇక్కడున్న కన్సల్టెన్సీలో గాని, ఇక్కడున్న ఏదన్నా వాళ్ళ కనెక్షన్‌లో ఉన్న కొన్ని స్మాల్ కంపెనీస్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పించి, సో, వాళ్ళకేం జాబ్ ఉండకపోయినా వాళ్ళని పిలుచుకొనొచ్చేసి కొద్ది రోజులు అదే కంపెనీలోనే వీళ్ళే అంటే మనం వచ్చిన తర్వాత మనమే అదే కంపెనీతోనే రొటేట్ చేస్తా ఉంటామన్నమాట. రొటేట్ చేసుకొని కొద్ది రోజులు నువ్వు సర్వైవల్ అయిన తర్వాత నువ్వు బయట జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు ఆ కంపెనీకి షిఫ్ట్ అయ్యేటట్టు ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ నీకు 25,00,000, 30,00,000 ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వర్తా కాదా? అది నిజంగా ఆ కన్సల్టెన్సీస్‌లో అనేది నీకు యూనో ట్రస్టబులా కాదా? ఫేక్ ఏమైనా చేస్తున్నారనేది దాని గురించి ఆలోచించండి. ఇట్స్ కంప్లీట్‌లీ రిస్క్ అనమాట. జాగ్రత్తగా ఆలోచించాలి. సో, ఈ విధంగా వర్క్ పర్మిట్ అనేది నువ్వు తెచ్చుకొని వాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్‌తో పాటు నీకు ఎల్ఎంఐఎస్ అని చెప్పాను కదా! సో, ఆ ఏజెన్సీస్ అనేవి ఎల్ఎంఐఏకి సబ్మిట్ అయ్యి నేను వేరే కంట్రీస్ నుంచి లేబర్‌ని తెచ్చుకుంటున్నా అని చెప్పేసి ఎల్ఎంఐఏ నంబర్ ఇచ్చేసి నీకు జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేసి నీకు వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తారనమాట. తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మీ కిడ్స్‌కి మీ వాళ్ళందరికీ నువ్వు ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది అప్లై చేయొచ్చు. నువ్వు ఇక్కడొచ్చి జాబ్‌లో సెటిల్ అవ్వచ్చు. ఈ విధంగా మీరు ప్లంబర్స్‌లో గాని సో, ఈ నాన్ ఐటీ రిలేటెడ్, తర్వాత ఐటీ రిలేటెడ్ ఎనీ రిలేటెడ్ మన ఇండియా నుంచినే డైరెక్ట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు సో, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ ఈ స్పాన్సర్ ప్రోగ్రామ్స్‌లో నువ్వు అప్లై చేసి, నువ్వు ట్రై చేసి వచ్చి ఇక్కడ జాబ్ చేయొచ్చనమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ ఈ ఫెడరల్ స్కిల్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్‌గా ఐటీ వాళ్ళు, టీచర్స్ ఎప్పుడైతే స్కిల్ ప్రోగ్రామ్స్ ఉంటారో ఈ కెనడాలో ఇక్కడ షార్టేజ్ ఉన్న ఈ స్కిల్డ్ లేబర్స్‌కి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం కోసం ఇప్పుడు నీకు కెనడా గవర్నమెంట్ అనేది ఈ సెపరేట్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది పెట్టిందనమాట. దీంట్లో ఏమేమి ఆక్యుపేషన్స్ వస్తాయంటే నీకు ఐటీ ఎంప్లాయర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, హెల్త్ కేర్ వస్తారు, డెంటల్ కేర్ తర్వాత అంటే స్కిల్‌కి రిలేటెడ్ సంబంధించినవి అందరూ ఇక్కడ దీంట్లో వస్తారనమాట. యాక్చువల్‌గా టీచర్స్ కూడా సెపరేట్ ఆక్యుపేషన్ ఉంటుంది. సో, వీళ్ళేం జేయాలంటే, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఈ ప్రోగ్రామ్ కింద వీళ్ళు రావడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, మినిమమ్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అనేది మ్యాండేటరీగా నువ్వు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాలి. either ఐఎల్స్ రాయాలి, సెల్ఫిప్ రాయాలి, లేకుంటే పీటీఈ. సో, ఇలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కెనడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే ఇంగ్లీష్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నువ్వు ఎగ్జామ్ రాసి, దాన్ని క్లియర్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, నువ్వు ప్రొఫిషియన్సీ అనేది చేయాలి కదా! ఇప్పుడు ఈ ఇయర్ ఎస్పెషల్‌గా ఈ హెల్త్ కేర్ దానిపైన చాలా షార్టేజ్ ఉంది. మీరు విన్నారో లేదో రీసెంట్‌గానే అరౌండ్ 2500 25,000 మంది ఈ ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ కెనడా గవర్నమెంట్ ఈ ఇయర్ 2024 నుంచి 2025లో ఈ ట్రీట్మెంట్ కోసం ఎమర్జెన్సీలో వెయిట్ చేస్తూ 25,000 మంది చనిపోయినారని చెప్పి మనం న్యూస్ ఛానెల్‌లో అక్కడక్కడ చూస్తున్నాం అనమాట. అలాంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ కెనడా గవర్నమెంట్ అనేది ఎస్పెషల్లీ ఈ హోమ్ మేకర్స్‌ని తర్వాత హెల్త్ కేర్ వాళ్ళని, తర్వాత ట్రేడ్ ఆక్యుపెన్సీస్‌ని వాళ్ళనికి ఎక్కువ ఫోకస్ చేస్తుందన్నమాట. అదేవిధంగా టీచర్స్‌ని గూడా. సో, వీళ్ళందరూ ఏం జేయొచ్చంటే
ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనే టెస్ట్ రాసి తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా ఇండియాలో. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు డిగ్రీ ఆర్ పీజీ చేసుంటారు కదా! సో, అదేంటంటే మీకు ఇండియాలో ఉన్న క్వాలిఫికేషన్ కెనడాలో సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందా? కాదనే దాని కోసం నీకు వెస్ట్ చేయించాలి. వరల్డ్ ఎవాల్యుయేషన్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే నీ ఎడ్యుకేషన్‌ని వీళ్ళు మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఏ డిగ్రీ ఉందో అది తీసుకొని, సో, అది కెనడాలో ఉన్న ఏ ఏ ఏ డిగ్రీకి అది ఈక్వలెంట్‌గా ఉంటుందని చెప్పి ఎవాల్యుయేట్ చేసి నీకొక సర్టిఫికేట్ ఇస్తారనమాట. అదే విధంగా నువ్వు అప్లికేషన్ సబ్మిట్ చేస్తావో అదే వెస్ సర్టిఫికేట్ నీకు ఐఆర్‌సీసీ అంటే కెనడియన్ గవర్నమెంట్‌కి కూడా అది పంపించేసి ఆహ్, నీకు ఇతను ఈ డిగ్రీ అనేది చేశాడు. ఈ డిగ్రీ ఈక్వలెంట్ టు కెనడాలో ఈ డిగ్రీ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇతను డిగ్రీ చేసినది యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి నీకు వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారనమాట వెస్ వాళ్ళు. సో, ఈ విధంగా నీకు ఈ డిగ్రీకి కొన్ని స్కోర్ ఉంటుంది. తర్వాత నీ ఎక్స్‌పీరియన్స్‌కి కొద్దిగా స్కోర్ ఉంటుంది. తర్వాత నువ్వు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తావు కదా! వాటికి స్కోర్ ఉంటుంది. సో, వీటన్నింటికి స్కోర్ కాలిక్యులేట్ చేసి నీకు పీఆర్ అనేది ఇస్తారనమాట. సో, వన్స్ నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ తర్వాత నువ్వు చెకప్ చేయించుకొని నీ యొక్క మెడికల్ కూడా సబ్మిట్ చేస్తే ఇవన్నీ కలిసి నీకు 6-8 మంత్స్ టు 1 ఇయర్‌లో నీకు ప్రాసెస్ చేసి నీకు పీఆర్ అనేది ఇస్తారనమాట. ఎందుకు నీకు ఎస్పెషల్లీ వీళ్ళకి చెప్తానంటే టీచర్స్ షార్టేజ్ అనేది కూడా చాలా తక్కువుంది. నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా మా కిడ్‌కి సంబంధించిన స్కూల్‌లో కూడా నీకు లెక్చరర్స్ సారీ వీళ్ళు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరికైనా ఆల్రెడీ లైసెన్స్‌డ్ ఏదైనా అంటే నీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే టీచర్ సర్టిఫికేషన్ మీరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చిందనమాట. అదేవిధంగా నీకు హెల్త్ కేర్ దాంట్లో కూడా చాలా షార్టేజెస్ ఉన్నాయని చెప్పేసి నువ్వు రీసెంట్‌గా తీస్తున్న డ్రాని బట్టి చూస్తే అర్థమవుతుందనమాట హెల్త్ కేర్‌లో. సో, ఈ విధంగా ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్స్ లేకుంటే టీచర్స్ ఉన్నవాళ్ళు ఇండియా నుంచినే ఎస్పెషల్‌గా చేయొచ్చు. సో, నేను మీ క్వెషన్స్ అన్నిటికి ఆల్మోస్ట్ నేను ఆన్సర్ ఇచ్చినానని అనుకుంటున్నాను. సో, ఇది కాకుండా మీకు ఇంకా ఎలాంటి క్వెషన్స్ అయినా ఉన్నాయి? ఎలాంటి వర్క్ పర్మిట్ కావాలి? ఎలాంటి వీసా కావాలి? సో, నేను ఇండియా నుంచి రావాలంటే నీ ఫీల్డ్ ఏంటి? ఏ ఫీల్డ్‌లో వాళ్ళకి నేను ఏ ప్రోగ్రామ్‌లో వీసా అప్లై చేయొచ్చు? తర్వాత ఎలా రావచ్చు? ఇంకా ఎలాంటి ఫర్దర్ క్వెషన్స్ ఉన్నా ఓకే. నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంటే నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఆ క్వెషన్‌కి సంబంధించినది రెఫర్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ అనేది నా నెక్స్ట్ వీడియోలో ఇస్తూ ఉంటానన్నమాట. సో, నా ఫర్దర్ వీడియోస్ కోసం నా క్వెషన్స్‌కి మీకున్న డౌట్స్‌కి నేను ఆన్సర్ క్లారిఫికేషన్ కోసం మీకు ఎలాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. సో, అవి మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.